యుద్ధానికి అవకాశం ఉందా? అసలు ఈ యుద్ధం వలన పాకిస్తాన్ కి లాభమా లేక నష్టమా? పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భారత్ ను చూసి భయపడుతూనే పాకిస్తాన్ ఎందుకు కవ్వింపు చర్యలకు దిగుతుంది? యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉంటుందా? అయినా కానీ పాకిస్తాన్ సిగ్గు లేకుండా యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంది. అసలు యుద్ధంలో భారత్ తో పోలిస్తే పాక్ బలం ఎంత? అసలు 1 లీటర్ నీరే కొనలేని వారు భారత్ తో ఏమి యుద్ధం చేస్తారు? దీని వలన పాక్ పౌరులు షాపింగ్ మాల్స్ లూటీకి పాల్పడుతున్నారు. యుద్ధం గురించి పాకిస్తాన్ ఆర్మీ ఎలా వ్యవహరిస్తుంది తెలుసుకుందాం. వెల్కమ్ టు విద్రా న్యూస్. పహల్గామ్ అమాయక భారత పౌరులను, అందులోనూ ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని 28 మందిని ఉగ్రవాదులు చంపడంలో పాకిస్తాన్ ప్రమేయం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తదనంతరం భారత్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్యలు అంటే సింధు నది జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ పౌరులు భారత్ లోకి రాకుండా ఇక్కడ ఉన్న పాకీలు వారి దేశానికి వెళ్లిపోయేలా పాక్ వీసాలు రద్దు, దౌత్య సంబంధాలు రద్దు మరియు వైద్యపరమైన ఎక్స్పర్ట్స్ అవి క్యాన్సర్, HIV మరియు క్రిటికల్ కేసులకు సంబంధించిన ఔషధాలు నిలిపివేయడం వలన పాక్ మీద పైచేయి సాధించింది భారత్. ఈ నేపథ్యంలో దాదాపుగా యుద్ధం ఖరారు అయ్యి ఇప్పుడా రేపా అన్నట్టుగా ఉన్నాయి భారత్ పాకిస్తాన్ బార్డర్ లో పరిస్థితులు. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. యుద్ధం లాంఛనమే అయ్యింది. ఇప్పుడు సాయంత్రమా లేక రేపా అనే ఆలోచనల నడుమ ఊగిసలాడుతుంది భారత్. భారతదేశం స్థానంలో వేరే ఏ దేశం ఉన్నా కానీ యుద్ధం ఖరారు అయ్యి ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉండేది. కానీ భారత్ శాంతి కాముక దేశం. ఇప్పటి వరకు మన దేశం ఎవరి మీద కూడా ముందస్తుగా యుద్ధం చేయలేదు. మొదటి అవకాశం ప్రత్యర్థికి ఇస్తుంది భారత్. పాక్ తో పోలిస్తే అన్ని రంగాల్లో భారత్ చాలా శక్తివంతమైనది. అసలు భారత్ లో యుద్ధం అంటే అసలు యుద్ధం వరకు అవసరం లేదు. ఆ ఆలోచన వస్తే పాక్ కు వెన్నులో వణుకు మొదలవుతుంది. పైగా పాకిస్తాన్ ఏమి చిన్న తప్పు చేయలేదు. గోతికాడి నక్కల దొంగ దెబ్బ తీసి మొదట బుకాయించినా కానీ ఆ తర్వాత జబ్బలు చర్చుకుంది. ఈ చర్య వలన భారత్ పాక్ కు వెళ్లే సింధు జలాలను నిలిపివేసి పాకిస్తాన్ కు యుద్ధానికి ముందే కోలుకోలేని దెబ్బ తీసింది భారత్. తీవ్ర నీటి కొరతతో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసనలు చేపట్టారు. ఒకవైపు నీటి కొరత, దాని వలన పంట పొలాలు నాశనం అవ్వడం, తీవ్రమైన విద్యుత్ కొరత, పరిశ్రమలు స్తంభించిపోవడంతో ఆ ద్రవ్యోల్బణం క్షీణించిపోయింది. సాధారణ మనిషి బ్రతకడానికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి పాకిస్తాన్ లో. కిలో బియ్యం 339 రూపాయలు, 1 లీటర్ తాగునీరు 150 నుండి 200 వరకు, అంటే ఒక ప్రాంతంలో 150 ఉంటే మరొక ప్రాంతంలో 200 వరకు ఉంది. లీటర్ పాలు 200 రూపాయలు, బియ్యం కిలో 332 రూపాయలకు చేరింది. టీ పౌడర్ కిలో 2100, చక్కెర 150 రూపాయలు కిలో. ఇక చికెన్ కిలో 800 అయితే బోన్లెస్ 1100గా ఉంది. ఇంతే కాకుండా కూరగాయలు, పళ్ళ ధరలు కూడా ఆకాశానికి అంటాయి. ఈ ధరల వలన సామాన్యుడు బ్రతకడం కష్టంగా మారింది పాకిస్తాన్ లో. ఎలాగైనా ఆర్థిక మాధ్యమం నుండి బయటపడాలి అని IMF సహాయం కోరడంతో ద్రవ్యోల్బణం క్షీణించడం కారణంగా పాక్ కు సహాయం పొందడం కష్టమయ్యింది. దీని వలన పాక్ పౌరులు షాపింగ్ మాల్స్ లూటీకి పాల్పడుతున్నారు. అసలు 1 లీటర్ నీరే కొనలేని వారు భారత్ తో ఏమి యుద్ధం చేస్తారు? దీనికి తోడు పాకిస్తాన్ లో బలూచిస్తాన్ వేరుపాటువాదులు ఇదే అదునుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి నుండి పాక్ పక్కల బల్లెంలా తయారైన బలూచిస్తాన్ ఇండియాతో పాక్ యుద్ధం జరిగితే వారి వైపు నుండి కూడా పాక్ మీద దాడి చేయాలని చూస్తుంది. పాక్ కు అనుకూలంగా ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదు. చైనా, టర్కీ మినహా మిగతా దేశాలు అన్ని పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం లేదు. ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశ ప్రతినిధులు పాక్ ను దోషిగా నిలబెట్టారు. అయినా కానీ పాకిస్తాన్ సిగ్గు లేకుండా యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంది. అసలు యుద్ధంలో భారత్ తో పోలిస్తే పాక్ బలం ఎంత? పాకిస్తాన్ కు కొవ్వు తప్ప ఇంకేం ఎక్కువ కాదు. అసలు యుద్ధంలో ఎటువంటి విధంగా కూడా భారత్ ముందు నిలబడలేదు పాకిస్తాన్. భారత్ అమ్ముల పొదిలో అత్యాధునిక ఫైటర్ జెట్స్, యుద్ధ ట్యాంకర్లు, INS విక్రాంత్, విక్రమాదిత్య వంటి యుద్ధ వాహన నౌకలు ఉంటే పాకిస్తాన్ అవి తుప్పు పట్టిన ట్యాంకర్లు, యుద్ధ విమానాలు తుప్పు క్లీన్ చేసుకుంటూ అసలు అవి పనికి వస్తాయా లేకపోతే పాక్ లోనే పేలిపోతాయా అని వార్ డ్రిల్స్ చేస్తుంది. భారత్ తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా,
ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకార పరంగా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్ తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మరక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. రోజు గడవాలంటే విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాక్ లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవలే కాలంలో పాక్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్ తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్ తో అసలు పాకిస్తాన్ పోటీ పడే స్థితిలో కూడా లేదు. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది. ఇక రిజర్వ్ ఫోర్స్లు భారత్ వద్ద 11 లక్షలు ఉండగా పాకిస్తాన్ కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉంది. 2024లో భారత్ రక్షణ బడ్జెట్ $81 బిలియన్ కాగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $11 బిలియన్ మాత్రమే కేటాయించారు. ఫైటర్ జెట్లు, సుఖోయ్ 30 MKI, రాఫెల్ భారత్ వద్ద 600 కంటే ఎక్కువ ఉండగా పాకిస్తాన్ వద్ద 350 JF-17, F-16 మిరాజ్ ఉన్నాయి. యుద్ధ ట్యాంకర్లు భారత్ వద్ద 4500కి పైగా ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 2400 మాత్రమే ఉన్నాయి. నౌక శక్తుల భారత్ వద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్స్, సబ్మెరైనల్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌక శక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లుగా అంచనా ఉండగా అదే పాకిస్తాన్ వద్ద 160 నుంచి 165 అణువాయుధాలు ఉన్నట్టుగా అంచనా ఉంది. ఈ యొక్క అణువాయుధాల విషయంలో మాత్రమే భారత్ ను ఢీకొట్టే స్థితి పాకిస్తాన్ కు కల్పిస్తుంది. మిజైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షహీన్, గౌరీ, బాబర్ మిజైళ్లు ఉన్నాయి. భారత్ పాక్ యుద్ధానికి అవకాశం ఉందా? పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అంతేకాకుండా ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడున్నా తీసుకువచ్చి మట్టిలో కలిపేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాగే తీవ్రంగా స్పందించారు. నేరుగా యుద్ధ మార్గాలను ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య, ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటుంది. అయితే యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూల్ మాత్రం ఎన్నటికీ మారదు. మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలు దువ్వదు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల వద్ద పర్యవేక్షణ పెరిగిన, సైన్యం ఆయుధాలను మోహరించిన యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి యుద్ధం గనక ప్రారంభమైతే రెండు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సైనిక పరంగా పాక్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవ్విస్తే తప్ప యుద్ధ భూమిలో అడుగు పెట్టదు. అయితే పాక్ వద్ద అణువాయుధాలు భారీగా ఉండటం ఒక్కటే కాస్త అటు ఇటుగా భారత్ తో సమాంతరం అనిపిస్తుంది. కానీ అణువాయుధాలు అంత సునాయాసంగా ఉపయోగిస్తారా? ఆ పరిస్థితిలో పాకిస్తాన్ లేనే లేదు. సాధారణంగా ఆర్థికంగా, రక్షణ పరంగా స్థిరంగా ఉన్న దేశం కూడా అణువాయుధాలు ఉపయోగించాలి అంటే చాలా ఆలోచిస్తాయి. అంతెందుకు, ఎప్పటి నుండో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా కానీ ఒక్కసారి కూడా రష్యా అణువాయుధాన్ని ఉక్రెయిన్ మీద వేయలేదు. ఎందుకంటే అణువాయుధం ఒక్కసారి ప్రయోగిస్తే చాలా పర్యావసనాలు ఎదుర్కోవాలి. రష్యా అంటే అగ్రదేశమే అణువాయుధ ప్రయోగం గురించి ఆలోచించినప్పుడు దిక్కు మొక్కు లేని ఉగ్రవాద పాక్ అణువాయుధాన్ని ఎలా ప్రయోగించగలదు? అసలు ఆ ఆలోచన వస్తేనే అంతకు ముందే పాక్ ను చీల్చి చెండాడి అస్తిత్వం అనేది లేకుండా ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకవేళ పాకిస్తాన్ అణువాయుధ ప్రయోగం ఒక్కటి చేసినా కానీ నేను పాకిస్తాన్ ను నాశనం చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి దేశాలు భూమి మీద నుండి తుడుచుకోవాలి అనే ఆలోచన ఉంటే తప్ప పాకిస్తాన్ అణువాయుధాల జోలికి పోదు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మా 130 అణువాయుధాలు భారత్ వైపు లక్ష్యంగా ఉన్నాయి. అణువాయుధాలు ప్రయోగించడంలో మేము వెనక్కు తగ్గం అంటూ వ్యాఖ్యలు చేస్తూ భారత్ ను రెచ్చగొట్టాలి అని దృక్పథంతో పాకిస్తాన్ ఉంది. ఒకవేళ భారత్ ఈ వ్యాఖ్యల వల్ల ముందుగా దాడికి తెగబడితే మిగతా దేశాలు ముందు బాధిత దేశంలో ఆర్తనాదాలు చేస్తూ వారి నుండి ధన రూపంగా సహాయం పొందవచ్చు అని పాకిస్తాన్ కుటిల బుద్ధి. ఇక భారత్ లో పాకిస్తాన్ కు మద్దతుదారులకు కొదవలేదు. నంద్యాలలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ పాకిస్తాన్ జెండా పట్టుకొని పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు ఇస్తూ ఊరేగింపుగా తిరిగారు.
కొంతమంది జాతీయవాదులు వారికి బుద్ధి చెప్పి ఆ జెండాలను విరిచేసినా కానీ వారి బుద్ధి మారుతుందా అనేది లేదు. ఇలాంటి వారి మీద తక్షణమే దేశద్రోహి చట్టాలు కింద అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. లేకపోతే వీళ్ళందరినీ కట్టగట్టి పాకిస్తాన్ లో విసిరేస్తే గాని వీళ్ళకు తెలిసి రాదు. పాకిస్తాన్ జెండాను రోడ్ల మీద పరిచి వాహనదారులను నడక మార్గాన్న వెళ్లే వారిని తొక్కమంటే కొంతమంది జాతీయ భావం ఉన్నవారు పాకిస్తాన్ మీద వ్యతిరేకతతో తొక్కారు. కానీ కొంతమంది అదేదో భారీ జెండా అన్నట్లు దూరం నుండి వెళ్లారు. కొంతమంది ముస్లింలు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి వారికి మన దేశంలో రిజర్వేషన్లు కావాలి. మన తిండి కావాలి, మన దేశం కల్పించే రాయితీలు కావాలి, బతకడానికి అన్ని వసతులు మన దేశం నుండే పొందుతున్నారు. కానీ పాకిస్తాన్ మీద అమితమైన ప్రేమ వీరికి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలు వీరి రూపంలో మన దేశంలో తిరుగుతున్నారు. వీరి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించి వీరి అభిమాన దేశం పాకిస్తాన్ కు తరిమేస్తే మన దేశంలో ఉన్న దరిద్రం పోతుంది. యుద్ధం గురించి పాకిస్తాన్ ఆర్మీ ఎలా వ్యవహరిస్తుంది? యుద్ధం గురించి పాకిస్తాన్ ఆర్మీలో భయం మట్టుకే ఉంది. అది కప్పిపుచ్చుకోవడానికి పైకి మేకింగ్ డ్రిల్స్ చేయడం వంటి చర్యలు చేస్తుంది. భారత్ ఫైటర్ జెట్స్ రఫేల్ ఒక్కటి చాలు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడానికి. ఎప్పుడు వస్తుందో, ఎలా దాడి చేస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలీదు. అంచనా వెయ్యలేరు, దానిని అందుకోలేరు. వీటికి తోడుగా మిగతా యుద్ధ విమానాలు సుకోయ్ Su-30 MKI వంటి విమానాల వలన పాకిస్తాన్ ఆర్మీకు చెమటలు పడుతున్నాయి. యుద్ధం మొదలైతే ఈ యుద్ధ విమానాలు సగం పాకిస్తాన్ ను నాశనం చేస్తాయి. ఇక పద్ధతి దళాలు, అధునాత ట్యాంకర్లు ఎలా ఉన్నాయి పాకిస్తాన్ ఆర్మీ గమనిస్తూనే ఉంది. ఫైటర్ జెట్స్ లు వార్ రిహార్సల్స్ అన్ని గమనించి పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. యుద్ధం అనే మాట రాగానే 5,000 మంది పాకిస్తాన్ ఆర్మీ ఎందుకొచ్చిన గొడవ అని రిజైన్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్నటి దాకా ఎక్కడో దాక్కొని ఇప్పుడు బయటికి వచ్చి ఆర్మీకి ధైర్యం చెప్పే విధంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ యుద్ధం గనక మొదలైతే నో మోర్ పాకిస్తాన్ అనే కోణంలో భారత్ వ్యూహాలు ఉన్నాయి. యుద్ధం జరిగితే పాకిస్తాన్ అనేది ఉండదు. కానీ పాకిస్తాన్ అసెంబ్లీలో కూడా అయోధ్య గురించి చర్చ నడుస్తుంది. సెనేటర్ పల్వషా ఖాన్ భారత్ మీద తన దుర్బుద్ధి బయట పెట్టింది. అయోధ్యను కూల్చి బాబ్రీను కడతామని ప్రగల్భాలు పలికింది. ఎవరి దేశం ఎవరి అయోధ్య, ఎక్కడ పాకిస్తాన్ అంతవరకు చూస్తూ ఊరుకోరు. ఇక ఆర్మీ చీఫ్ సైనికులతో మాట్లాడుతూ భారత్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా జవాబు గట్టిగా చెప్పాలి అని అన్నాడు. అంటే భారత్ ముందుగా దాడి చెయ్యాలని పాక్ కోరుకుంటుంది. ఇదేమి ముహూర్తం ఫిక్స్ చేసి బంధువులందరినీ ఆహ్వానించి చేసుకునే వేడుక కాదు. ఆల్కోట్ సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. భారత్ సహనాన్ని పరీక్షిస్తే అలాంటివి చాలా జరుగుతాయి. చూస్తూ ఉండడం లేదా చావడం తప్ప పాక్ ఆర్మీకి వేరే గత్యంతరం లేదు. ఈ విషయం ఆ సైనికులకు కూడా తెలుసు. ఎంతో మంది యుద్ధం వద్దని పారిపోయారు. వారినైనా ఉంచాలి అనే కోణంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అలాంటి ప్రగల్భాలు పలికాడు. యుద్ధం వల్ల లాభమా నష్టమా? ఇది లాభ నష్టాలను బేరీజ్ వేసుకునేది కాదు. ఉగ్రవాదం అంతం అవ్వాలి అంటే పాక్ అంతం కాక తప్పదు. అయినా కానీ యుద్ధం వలన 2 దేశాలు కూడా నష్టపోతాయి. భారత్ వైపు నష్టం కలిగితే దాన్ని భర్తీ చేయడానికి భారతీయులంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారు. మరి పాకిస్తాన్ లో టీ పౌడర్ కోసం, గోధుమ పిండి కోసం, కిలో బియ్యం కోసం, తాగే నీరు కోసం కొట్టుకు చస్తున్నారు. పాక్ వెనక్కి తగ్గితే భారత్ యుద్ధం చెయ్యదు. వారితో అన్ని సంబంధాలు తెంచుకొని న్యూట్రల్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి సింధు జలాలు కావాలి. తప్పును ఒప్పుకొని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకోమని ఉగ్రవాదులను భారత్ కు అప్పగించడము లేక వారి శిక్ష వేయడము వంటివి చేస్తామని చెబితే భారత్ యుద్ధం చెయ్యదు. కానీ ఇవేవి చెయ్యకుండా రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ అలాగే ఉంటే పాకిస్తాన్ నాశనం అవ్వడం ఖాయం అని తెలుపుతూ మీ విదురా న్యూస్. జై హింద్.